హలో ఎవ్రీవన్. మంత్రి నారా లోకేష్ గారు ఎక్స్ వేదికగా ఈ మంత్లో ఒక ముగ్గురు ఛాంపియన్స్ రాబోతున్నారు అన్నట్లు కూడా పోస్ట్ చేయడం జరిగింది. సో ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్గా సర్క్యులేట్ అవుతుంది. సో దాని డీటెయిల్స్ తెలుసుకుందాం. ప్రస్తుతం స్టూడియోలో జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోదాం. హలో సార్. సార్ ఏంటి సార్ నారా లోకేష్ గారు చేసిన ఈ పోస్ట్ డీటెయిల్స్ ఏంటి? యాక్చువల్గా మంత్రి లోకేష్ గారు ఆ మధ్యన మనకి మైక్రోసాఫ్ట్ వైజాగ్ గూగుల్ వచ్చే ముందు కూడా ఇలాగే ట్వీట్ చేశారు. మనకి భారీగా ఒక బంపర్ బొనాంజా తగలబోతుంది, ఆంధ్రప్రదేశ్కి రాబోతుంది, పెట్టుబడులు రాబోతున్నాయి, ఎవరా సంస్థ పెట్టబోతున్నారు గెస్ చేయండి అని చెప్పి సరదాగా, అంటే యువతలో ఉత్సాహం నింపాలి. అంటే సోషల్ మీడియాలో అత్యధిక యాక్టివ్గా ఉండే పర్సన్స్లో లోకేష్ గారు అనే టీం ఇప్పుడు ముందుంటారు. ఎందుకంటున్నానంటే ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయంటే జంజీతో పరుగులు పెట్టేలా ఉండాలి. నేను ఒకప్పుడు నాకు ఇవి ఏవి తెలియదు, మనకు వాడడం తెలియదు అని అంటే నువ్వు వెనకబడినట్టే. ప్రస్తుత పరిస్థితుల ప్రకారం ఇంకా ల్యాండ్ లైనే వాడుతాను, ఫీచర్ ఫోన్ చిన్న బుడ్డ ఫోనే వాడుతానంటే ఎట్లా? కష్టం. ఆండ్రాయిడ్ ఐఓఎస్ అన్నిటికీ అప్డేట్ అయ్యాం కదా. సో వీటిని ఫాలో అవుతూ అందరినీ మెప్పించాలి, అందరినీ మరిపించాలి. సో దీనిలో ట్విట్టర్ వేదికగా ఆయన ఎప్పుడు యాక్టివ్గా ఉంటారు, సోషల్ మీడియా వేదికగా యాక్టివ్గా ఉంటారు. ఎందుకంటే మొన్న ప్రధాని మోదీ గారు కూడా తెలుగు రాష్ట్రాలు అలాగే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల ఎంపీలు పిలిచి మీరు సోషల్ మీడియాను ఎందుకు వాడట్లేదు, ఇవాళ రేపు 70% ఆఫ్ పీపుల్ సోషల్ మీడియాను ఫాలో అవుతున్నారు, సోషల్ మీడియా వేదికగా వచ్చిన వార్తలనే స్వీకరిస్తున్నారు, సోషల్ మీడియా వేదికగా వచ్చిన ఇన్ఫర్మేషనే వాళ్ళు ఫాలో అవుతున్నారు. సో ఇలాంటి సందర్భం మీరు ఎందుకు అవ్వట్లేదు అని చెప్తూ ఆయన కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్పారండి. ఈవెన్ అస్దుద్దీన్ ఓవైసీ మీకన్నా ఎంత సీనియర్ ఎంపీ అయినా ఆయనే వాడుతున్నప్పుడు యంగ్ జనరేషన్ ఎంపీలు మీరెందుకు సోషల్ మీడియాని యూటిలైజ్ చేసుకోలేకపోతున్నారు ప్రాపర్గా అని చెప్పి మోదీ గారు కూడా క్లాస్ స్పీకర్. సో అంటే అది పక్కన పెడితే లోకేష్ గారు ఎప్పుడు సోషల్ మీడియా వేదికగా చాలా యాక్టివ్గా ఉంటారు. విశాఖకి పెట్టుబడులు వచ్చే క్రమంలో ఆయన చేసే ట్వీట్ కానీ ఇప్పుడు తాజాగా చేసిన ట్వీట్ ఏంటంటే ప్రపంచ ఛాంపియన్స్ విశాఖ రాబోతున్నారు, గెస్ హూ, ఎవరు వాళ్ళు అని గెస్ చేయండి అని పెట్టారు సరదాగా. వెంటనే కొంతమంది రకరకాలుగా ఇప్పుడు తెలంగాణకి మెస్సీ వచ్చారు, ఒక్కసారి ప్రపంచం అంతా హైదరాబాద్ చూసిందిగా. అవును. సో అలా ఎవరైనా తీసుకొస్తున్నారా, వీళ్ళు కూడా ఎవరైనా తెప్పిస్తున్నారా, లేకపోతే అదే మెస్సీ అక్కడికి రాబోతున్నారా అని కొంతమంది ట్వీట్ చేస్తున్నారు. అంటే అలా వెంటనే ఇంకొంతమంది ఎందుకు దాని మీద అనవసరంగా వృధా ఖర్చు పెడతారు, ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ఇబ్బందులు ఉంది, దాని బదులు ఇంకేమైనా పెట్టుబడులు రాబట్టడానికి లేదంటే అభివృద్ధికి కేటాయించండి, ఇలా ఎందుకు చేస్తున్నారు? జనరల్గా ఉచిత సలహా అందరూ ఇచ్చేస్తారుగా, దానికే పైసా ఖర్చు లేదుగా. లేదు ఒరే నువ్వు ఒక $1000 కట్టి సలహా ఇవ్వరా అంటే అప్పుడు పోస్ట్ చేయడు, కానీ ఉచిత సలహా కాబట్టి ప్రతి ఒక్కరు కామెంట్ చేస్తారు. కామెంట్ చేస్తే దానికి వెంటనే కొంతమంది లోకేష్ గారు అభిమానులు ఏమి కౌంటర్ ఇచ్చారంటే, బాబు మెస్సీ ఇక్కడ రాకముందే బెక్హామ్ అనే ఫుట్బాల్ ఛాంపియన్ వచ్చి విశాఖ వచ్చి టచ్ చేసి వెళ్ళిపోయారు ఆయన, మీకన్నా ముందే ఉంది ఆంధ్రప్రదేశ్ 10 అడుగులు ముందే ఉంది అని చెప్పి ఎవడో ట్వీట్ చేశాడు. అంటే ఊరికే అక్కడ మెస్సీ వచ్చాడు కాబట్టి అక్కడ మెస్సీ అక్కడికి వెళ్తాం, మెస్సీ లాంటి మరొక దిగ్గజం బెక్హామ్ వచ్చి వెళ్ళాడుగా మొన్న. సో ఎవరు ఏంటి కొంతమంది ఏమంటున్నారంటే ప్రపంచ మహిళల 2020 వరల్డ్ కప్ ఉంది, సో దానికి ఇండియా శ్రీలంక వేదిక 21, 22 మ్యాచ్ ఉంది ఈ నెలలోనే. సో అది ఆల్రెడీ ఇండియన్ ఛాంపియన్స్గా జస్ట్ మిస్ అయింది, కానీ రన్నర్స్ కదా మొన్న 2020 వరల్డ్ కప్లో. అంధులకు సంబంధించి మాత్రం మన వాళ్ళు వరల్డ్ కప్ కొట్టారు, కానీ దీంట్లో జస్ట్ మిస్ అయింది. సో వాళ్ళు ఎవరు హర్మన్ ప్రీత్, వాళ్ళ స్మృతి ఇరానీ ఆ టీం ఏదైతే ఉందో వాళ్ళు వస్తున్నారు కాబట్టి మేబీ సరదాగా పెట్టుండొచ్చు. విశాఖ ఆంధ్రప్రదేశ్కి ఒక ఐటీ హబ్ గానే కాకుండా స్పోర్ట్స్ హబ్ గాను అన్నిటిగాను డెవలప్ చేసేది ఉంది. పైగా తీర ప్రాంతం కాబట్టి వచ్చే పర్యాటకులకు కూడా ఆహ్లాదకరంగా ఉంటుందని అక్కడ కేటాయించబోతున్నారు. ఇంతకుముందు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండేది కాబట్టి ఏ మ్యాచ్లు జరిగినా కూడా హైదరాబాద్కి ఎక్కువ ప్రాధాన్యత ఉండేది, రాజధాని కాబట్టి. ఇప్పుడు అలా కాదు కదా. విజయవాడలో ఉన్న స్టేడియాన్ని అంత స్థాయిలో అభివృద్ధి చేయలేదు. అంతర్జాతీయ ప్రమాణాలతో ఉన్న స్థాయి విశాఖ మధురవాడలో ఉంది. దానికి కూడా ఏదో రాజశేఖర రెడ్డి గారు ఏదో పేరు పెట్టేసినట్టున్నారు. సో దాని తర్వాత మళ్ళీ మార్చారనుకుంటా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఎందుకంటే క్రికెటర్స్ పేర్లు పెడితే బాగుంటుంది, దీనికి ఇంకెవరైనా పేర్లు పెట్టచ్చు. ఎందుకంటే మొన్న కూడా బీసీసీఐ దానికి నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ఎక్కడో ఏదో స్టేడియంలో పెవిలియన్కి MS ధోని పేరు పెట్టింది, ఇంకో అటువైపు దానికి రాహుల్ ద్రవిడ్ పేరు పెట్టింది. సో అట్లా క్రికెటర్స్ సంబంధించి క్రికెటర్ల పేర్లు పెడితే బాగుంటుంది. దానికి
దేశ నాయకుల పేర్లు పెట్టినా ఓకే, కానీ ఈ రీసెంట్గా ఉండే రాజకీయ నాయకుల పేర్లు పెట్టడం ఏంటి అనేది కూడా ఒక రచ్చ జరిగింది. దాని పేరు కూడా మార్చారు. సో ఇప్పుడు లోకేష్ గారి ట్వీట్ ఏదైతే ఉందో దానికి చాలా మంది నెటిజన్స్ ఉత్సాహంగా జవాబిస్తున్నారు. అంటే ప్రజల్ని డైరెక్ట్గా కలుసుకోవడమే కాకుండా, మీడియా వేదికగా కలుసుకోవడమే కాకుండా, సోషల్ మీడియా వేదికగా కూడా ఉత్సాహపరిచేలాగా ఉండాలి అనేది నాయకుడి లక్షణం. ఎందుకంటే మీరు ఎక్కడైనా చూడండి, ఈ వైసీపీ వాళ్ళు కూడా విమర్శిస్తే ఫస్ట్ విమర్శించేది లోకేష్ గారిని. ఆఖరికి కర్ణాటక వాళ్ళు కూడా లోకేష్ గారిని విమర్శిస్తున్నారు. ఎందుకు? బెంగళూరులో ఏదైతే ఓవర్ ఎక్సీడ్ అయిపోయిందో ఏది ట్రాఫిక్ పరంగా, అక్కడ అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇబ్బంది పడుతుంటే అక్కడ మళ్ళీ కంపెనీలు పెట్టడానికి ఎవరు ముందుకు రావట్లేదు. ఈ నేపథ్యంలో లోకేష్ గారు ఏం చేస్తున్నారు? మీరు రండి ఇక్కడ పెట్టండి, మాకు వైజాగ్లో పెట్టండి, లేదా విజయవాడలో పెట్టండి, నెల్లూరులో పెట్టండి, లేదు మీకు బెంగళూరుకి దగ్గరలో కావాలంటే అనంతపురంకి కర్నూలుకి మధ్యలో పెట్టండి అంటున్నాడు ఆయన. మీకు అక్కడ నుంచి కావాలంటే అన్ని సదుపాయాలు చేస్తాం. ఎలాగో పుట్టపర్తిలో ఒక రన్వే ఉంది, మంచి రన్వే ఉంది. లేదు అంటే దానికి అప్పటికప్పుడు కావాలంటే కర్నూలులో, అనంతపురంలో ఒక రన్వే చిన్న ఏరోడ్రోమ్ కూడా రెడీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు రండి, ఇక్కడ నుంచి చేసుకోండి. ఎలాగ బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, కెంపగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది అక్కడ. సో అక్కడ నుంచి అక్కడికి మళ్ళీ చిన్న చార్టర్ ఫ్లైట్లో ఎంతసేపు, ½ an hourలో వచ్చేస్తారు. సో అట్లాగా దొరికే అవకాశాలన్నీ కూడా లోకేష్ గారు అందిపుచ్చుకోవడం, అందరూ ట్రోల్స్ చేస్తున్నారు ఆయన. సో ఇప్పుడు ఆయన ఎన్ని ట్రోల్స్ చేసినా ఆయన దూసుకెళ్ళిపోతున్నాడు. ఎక్కడికి వెళ్ళినా పెట్టుబడులు రాబడడం, రాష్ట్రానికి ఉపయోగకరం ఏంటి, ఏది ఉపయుక్తంగా ఉంటుంది, ఏ చిన్న ఇదైనా కూడా. కొంతమంది ఏమంటారంటే దీని గురించి ఖర్చు వేస్ట్ కదా, దాన్ని కొంచెం వాళ్ళకి కంఫర్ట్స్ ఇవ్వాలి, వాళ్ళకి అవసరమైన బందోబస్తు ఇస్తే వాళ్ళందరికీ టీఏడిఏలు ఇవ్వాలి, ఇదంతా ప్రభుత్వానికి వృధా అంటారు. కానీ అక్కడ పెట్టే పెట్టుబడికి దానికి 10 పెట్టుబడి వస్తుంది. రేపొద్దున పెట్టుబడులు వస్తాయి, ఎంతమంది లైఫ్లు బాగుపడతాయి, ఎంతమందికి అవకాశాలు కలుగుతాయి, ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతమంది ఆధారపడతారు. మీకు అర్థమవుతుందా? మీకు అంటే అలాగా ఎప్పుడైనా సరే ఒక అంతర్జాతీయ వేదికగా వచ్చే మ్యాచ్లు జరిగితే ఎంతమంది ఆ ప్లేయర్స్ రావడం, ప్లేయర్స్ వస్తే దాకా ఒక స్టార్ హోటల్కి వాళ్ళకి బిజినెస్ అవుతుందా, అక్కడ వెళ్ళడానికి చుట్టుపక్కల ఉండే వాళ్ళు అందరూ చూడడానికి వచ్చిన ట్రాన్స్పోర్ట్ పెరుగుతుందా, ఆ చుట్టుపక్కల హోటల్స్ లో అందరూ భోజనాలు చేస్తారా, లాడ్జీల్లో స్టే చేస్తారా, ఆటోలు క్యాబులు వీళ్ళందరూ ట్రావెల్ అవుతారు, వాళ్ళకి డబ్బులా? ఒక ఈవెంట్ జరిగితే ఎంత బెనిఫిట్ ఉంది చూడండి. ఇంటర్నేషనల్ ఈవెంట్ జరిగితే ఇవేవి తెలియక డబ్బులు ఖర్చు అవ్వనేస్తారు, బట్ రెవెన్యూ జనరేట్ అవుతుంది. ఆ దృక్పథంతో, ఆ మైండ్ సెట్ తో ఆలోచిస్తేనే డెవలప్ అవుతుంది. దట్ ఈస్ లోకేష్ గారు అండ్ టీమ్. అంతేనా? సో మేబీ 2020 వరల్డ్ కప్ వేదికగా వైజాగ్ ఉంటుంది కాబట్టి అది అయ్యుండొచ్చు. చూద్దాం మరి ఆయన ఏం రివీల్ చేస్తారో మంత్రి లోకేష్ గారు. వెయిట్ అండ్ సీ. ఓకే సార్, థ్యాంక్ యూ.